హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 భారీ శుభవార్తలండి. పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నివసిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ గత ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు సంబంధించినటువంటి కొన్ని అత్యంత ప్రత్యేకమైన సంచలన సమాచారం అయితే అందుతుంది. మొదటగా ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లు గత ఏడాది కాలంగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులకు సంబంధించిన ప్రక్రియ ఒక పెద్ద కదలికైతే వచ్చింది. సాధారణంగా ఉద్యోగులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అనారోగ్య బారిన పడి అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరినప్పుడు తమ సొంత నగదును ఖర్చు చేసుకొని చికిత్స అయితే పొందుతారు. ఆ తర్వాత ఖర్చులను ప్రభుత్వం నుండి తిరిగి పొందటానికి ఎన్టీఆర్ వైద్య సేవ మరియు సీఎస్‌సి విభాగాల ద్వారా దరఖాస్తు అయితే చేసుకుంటారు. అయితే గత ఒక సంవత్సరం కాలంగా వివిధ రకాల సాంకేతిక కారణాల వల్ల మరియు నిధుల కొరత వల్ల ఈ యొక్క బిల్లుల పరిశీలన ప్రక్రియ అంటే స్క్రూటినీ నిలిచిపోయిందనమాట. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారంగా ఈ పరిశీలన ప్రక్రియ అంతా కూడా అత్యంత విజయవంతంగా పూర్తయిందని అధికారుల నుంచి క్లియరెన్స్ లభిస్తుందని అయితే తెలుస్తుంది. మరి ఈ యొక్క కీలకమైన శాంక్షన్ ఆర్డర్స్ అంటే నిధుల మంజూరు ఉత్తర్వులను ప్రభుత్వం అధికారికంగా జారీ చేయడం ప్రారంభించింది. అంటే దీని అర్థం ఏమిటంటే మీరు పెట్టిన ఖర్చులను ప్రభుత్వం అంగీకరించిందని మరియు డబ్బును మీ ఖాతాలో జమ చేయడానికి మార్గము సుగమం అయింది అని అర్థం చేసుకోవాలి. ఇది నిజంగా వేలాది కుటుంబాలకు ఒక పెద్ద ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది రిటైర్డ్ పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్యాల సమస్యల కోసం అప్పులు చేసి మరి ఆసుపత్రుల చుట్టూ బిల్లులు కట్టారనమాట. సో, మరి ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి రావటం మరి పెద్ద ఆర్థిక భరోసానైతే ఇస్తుంది. ఒకవేళ మీ యొక్క మెడికల్ బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్లయితే ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. సో, మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క 8 అంకెల బిల్ ఐడీ సహాయంతో ప్రభుత్వం అందించిన అధికారిక పోర్టల్ లింక్ ద్వారా మీ బిల్ అయితే ఏ దశలో ఉందో మీ మొబైల్ నుంచే మీరైతే సులభంగా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఈ బిల్లులకు సంబంధించి తదుపరి ఉత్తర్వుల కాపీల కోసం లేదా డబ్బులు జమ కావడంలో ఏమైనా సందేహాలు ఉంటే మీరు వెంటనే మీ పరిధిలోని జిల్లా విద్యా శాఖ అధికారి డీఈఓ లేదా మీ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీఈఓను సంప్రదించి పూర్తి సమాచారాన్నయితే సేకరించవచ్చు. ఇక రెండవ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే సీఎఫ్ఎంఎస్ మరియు నిధి పోర్టల్‌లో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వ్యక్తిగత వివరాల సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. సో, మన ప్రభుత్వ జీతాల వ్యవస్థలో మాస్టర్ డేటా అనే గుండెకాయ వంటిది ఇది మాస్టర్ డేటా. ఇందులో మీ వివరాలు గనుక తప్పుగా ఉంటే భవిష్యత్తులో జీతం పెరగడం, ప్రమోషన్‌లు రావటం లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందటంలో ఈ మేరకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. సో, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మాస్టర్ డేటాలో మార్పులైతే చేసుకోవడానికి కొత్త మార్గదర్శకాలను, గైడ్‌లైన్స్‌నైతే విడుదల చేసింది. ఇక్కడ మీరేమేమి మార్చుకోవచ్చంటే మీ పేరు, మీ యొక్క సర్‌నేము, అలాగే పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్, ఉద్యోగంలో చేరిన తేదీ, డేట్ ఆఫ్ జాయినింగు, పాన్ కార్డ్ నంబరు, మొబైల్ నంబరు, జీపీఎఫ్ అకౌంట్ నంబరు, ఏపీజీఎల్ఐ పాలిసీ లేదా ప్రాన్ నంబర్ వంటివి